శనార్థులు కొలన్పాకల సోమేశ్వర ఆలయం అని ఉంటుంది. చాలా పురాతన కాలం నాటిది, 1000 ఏళ్ళ మీద చరిత్ర ఉన్నది. చాలా బాగుంటుంది గుడి. అట్లనే ఈ గుడికి మస్తు చరిత్ర ఉన్నది, మస్తు కాతున్నది. స్వయంగా పుట్టిన శివుడు ఈడ లింగము చాలా పెద్ద కాతున్నది. పంచలింగాలల్లో మొదటి లింగము అని. నువ్వు పోలేదా నువ్వు పోలేదా నువ్వు పోలేదా నువ్వు పోలేదా అని అందరూ అడుగుతున్నారు. ఇటు వచ్చిన వాళ్ళు అందరూ పోతా ఈరోజు పోయి చూసేస్తా అని వెళ్ళిన. సోమేశ్వర ఆలయము వచ్చేది కార్తీక మాసం కదా, మళ్ళీ అప్పుడు గిటగిట ఉంటుందేమో, ఇప్పుడే పోయి చూసేసి వస్తాం పాండా అని బయలుదేరిన. నడువుండి నేను చూస్తా సోమేశ్వర ఆలయం మీకు గిట్లా చూపిస్తా. పోదాం పండుగ స్వామికి దండం పెట్టుకొని వస్తాం. ఓ బాగానే పెద్దూరిది. అటు బందుకు పోతేనేమో జైన మందిరం ఉన్నది, ఇటు బందుకు పోతేనేమో ఏమంటారు మ్యూజియం ఉన్నది. ఇవతల బందుకు మధ్యలోనేమో గేట్లకించి వస్తే ఇక్కడ సోమేశ్వర ఆలయం అంటారు కదా, ఆ సోమేశ్వర ఆలయం ఉన్నది. ఈ సోమేశ్వర ఆలయం అంటే మామూలు ముచ్చట కాదు. పంచలింగాలని ఉంటాయంట. పంచలింగాలల్లా ఉజ్జయినిలో ఒక లింగం అంట, కేదార్నాథ్లో ఒక లింగం అంట, శ్రీశైలంలో ఒక లింగము, ఇగో ఈడ ఒక లింగము. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే కాశీలోనేమో ఆఖిర్లింగం ఉన్నదంట. మొత్తం పంచలింగాలలో కాశీ 5వ లింగము, ఇది మొదటి లింగము. దక్షిణ కాశీ అని ఈ గుడికి చాలా పెద్ద పేరున్నది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాడికేంచి అయితే బాగానే జోరుగా తెలుస్తున్నది. పబ్లిక్ బాగానే మంది వస్తున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే ప్రతి సంవత్సరము జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మస్తు 2 లక్షల పబ్లిక్ కర్ణాటకకి వచ్చి పెద్ద జాతర చేస్తారు. ఆ ముచ్చట్లు అన్నీ అరుచుకుందాము, అట్లనే భగవంతునికి దండం పెట్టుకొని పోదాము. కార్తీక మాసం వస్తే మళ్ళీ శివుని గుళ్ళకి పోవానికనే కాదు, కిటకిట ఉంటుంది. అందుకని పోయి తిరిగేసి దండం పెట్టుకొని పోదామని వచ్చిన. పోదంపండి గుళ్ళకు. చల్లగా ఉన్నది అమ్మ గుళ్ళకి. లోపలికి రాగానే మంచిగా బయట అంతా ఉడుకుడు అనిపించింది. సో దేవుడు చిన్న పెద్ద నంది కాదు, చిన్న పెద్దగా లేదే అమ్మ. నీ ఏమైనా నందిని కూర్చోబెడితే కూడా ఇంతకన్నా చిన్నగానే ఉంటుంది, అంత పెద్ద నంది ఉన్నది. నంది తోకనే పెద్ద ప్రాముఖ్యము, ముఖ్యము, పవిత్రం అని అంటారు కదా. నందికి దండం పెట్టుకుంటే యువతల బందుకు వస్తే పెద్ద పానవట్టం మీద పెద్ద లింగము మంచిగా. ఈ గుళ్ళల్లో మంచిగా శివుని గుళ్ళల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. అది ఏంటంటే ఇట్లా మనము విష్ణుమూర్తి ఆలయాలు ఉంటాయి కదా, రాములవారి గుడి, విష్ణుమూర్తి గుడి, ఇట్లా ఇటువంటి గుళ్ళల్లో మనము దేవునికి మనం లోపలికి పోయి మనం సొంతగా మన చేతులతోటి అభిషేకం చేసుడు కానీ, దేవుని ముట్టుకొని దండం పెట్టుకున్నాడు కానీ, దేవునికి నెత్తి పెట్టిన మన బాధలు చెప్పుకున్నాడు కానీ ఇటువంటి ఏం చెప్పనియరు, ముట్టుకొనియరు. కానీ శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే మనం దేవుని దగ్గరికి పోవచ్చు, మన చేతులతో అభిషేకం చేయొచ్చు, మనం పూలు పెట్టవచ్చు, దండం పెట్టవచ్చు, బొట్టు పెట్టవచ్చు, మన బాధ మనం చెప్పుకొని నెత్తి స్వామి లింగానికి ఆనిచ్చి మన బాధ అంతా చెప్పుకోవచ్చు. అసొంటి భాగ్యం ఇచ్చేటోడు ఆ పరమశివుడు. ఆయన బోలశంకరుడు అంటారు, ఉట్టిగానే రాయనను. ఆయన ఏమంటాం శ్మశానాలలో తిరుగుకుంటే పబ్లిక్లోనే ఉంటాడు. కాబట్టి ఆ స్వామికి మంచిగా దండం పెట్టుకుందాము. మంచిగా అందరికీ మా తెలంగాణ పబ్లిక్, ఆంధ్ర పబ్లిక్, ప్రపంచంలో ఉన్న పబ్లిక్లో ఎవరికి ఇట్లా కష్టాలు రాకుండా, కరోనాస్ ఉంటే రోగాలు రాకుండా మంచిగా చల్లగా ఉండాలని దండం పెట్టుకొని లోపలికి పోదాం పండుగ. ఎటు చూస్తాటు అన్ని లింగాలే ఉన్నాయి గుళ్ళే. ఆడొక పెద్ద లింగం చూసినామా, ఇగో ఈడొక మళ్ళీ బుడ్డలింగం. మండపం ఇట్లా మంచిగా రాతి మండపము చాలా మంచిగా ఉన్నది. పెద్ద మండపం, వాడికి పెద్ద మండపం ఉన్నది. మొత్తం రాతి స్తంభాలు. తెలబాందుకు వస్తే ఇంకొక నంది మంచిగా గుళ్ళంతా మంచిగా లింగాలు, నందులు అట్లనే ఉన్నాయి. ఇగో ఈడ పూజ చేసుకుంటున్నట్టున్నారు వీళ్ళు. మంచిగా సంటి పిల్లకు పుట్టెడకలు తీయనికి వచ్చిండ్రు అంట వాళ్ళు.
చండికాంబ సహిత స్వయంభు సోమేశ్వర స్వామి దేవస్థానం అని రాసి ఉన్నది. ఇక మనం మండపం అంతా దాటి మెల్లగా లోపలికి వస్తే గుళ్ళకు రాగానే మొత్తం ఇగో పెద్దది. మనకు శివుడు అంటే లింగాకారమే ఎరక, కానీ ఇగో ఇట్లా ముఖం గిట్ల పెట్టిండ్రు. శివుడి ముఖం ఏదైతే ఉంటుందో అది నంది పెట్టి ఇక్కడ బాగానే పెద్ద దండగిని వేసేసి పూజ చేసినట్టున్నారు. దండం పెట్టుకుందాం మనం గిట్లా పెట్టుకుని లోపలికి. దాని వెనుకనే ఇగో లోపలికి రాగానే ఇంకొక పెద్ద లింగం ఉన్నది. స్వామి చల్లగా చూడు. యువతల బందుకు వస్తే అబ్బో చాలా పెద్దగా ఉన్నది ఇదంతా. 1 2 3 4 5 6 7 8 9 పక్కకేమో గణపతి. ఇది ఏమడదో పంతుల స్వామిని అడుగుదామండి. నాకు గణపతి అయితే ఒక్కడు అర్థమైండు, శివుని కొడుకు గణపతి. మరి వీళ్ళంతా ఎవరు ఏం కథ? ఇగో గీన నాగేంద్రుడు. నవగ్రహాల స్వామి, నవగ్రహాలంట. ఈడు ఎట్లుండదు అంటే ఎప్పుడు మనం నవగ్రహాలను చూస్తే ఎవరి దిక్కు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈడ మొత్తం 9 మంది, 1 2 3 4 5 6 7 8 9 మంది నవగ్రహాలు అట్లనే వరుసగా నిలబడి స్వామికి ఎదురుగా నిలబడి వాళ్ళ పనులేంది, ఏం అప్పచెప్పించుకుంటున్నారో, వాళ్ళు ఏమేం చేసినారో అవన్నీ స్వామికి చెప్తున్నారో మరి తెలియదు. కానీ అందరూ 9 మంది నవగ్రహాలు పక్కకు వినాయకునితో సహా అందరూ ఎదురుగా స్వామి గుడికి ఎదురుగా నిలబడి ఉన్నారు. ఏదైతే గర్భాలయం ఉన్నదో గర్భాలయంకి ముందట ఉన్నారు నవగ్రహాలు. ఈ నవగ్రహాలు శివుని గుళ్ళు ఉంటాయి, కానీ ఇట్లెందుకు ఉన్నాయో అరుచుకుంటా. బాగుని గంటలు ఉన్నాయి అమ్మాయిడ. ఇదే సోమేశ్వర ఆలయం గర్భగుడి. స్వామి లోపలికి రావచ్చా? ఇదే సోమేశ్వర ఆలయం గర్భగుడి. లోపలికి పోదాం పండి. ఇది సోమేశ్వర స్వయంభూ. ఈ స్వయంభూ లింగం దానంతట అదే ఉద్భవించింది. మీకు బయట ఉన్న లింగాలన్నీ కూడా ప్రతిష్ట చేసిన లింగాలు. ఇది ఒకటి మాత్రం స్వయంభూ. ఇది దీనికి అతుకు కానీ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. స్వయంభూ దానంతట అదే ఉద్భవించింది. ఉద్భవించిన తర్వాత ఇది 4000 సంవత్సరాల క్రితం ఉద్భవించినటువంటి ఈ లింగం. ఈ లింగం ఇట్లా రెండుగా పగిలినప్పుడు ఇందులో నుంచి జగద్గురు ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవిస్తాడు.
అయితే ఈ లింగం ఇట్లా రెండుగా చీలి ఉంటుంది చూసుకోండి. పల్లె ఇదంతా ఉంటుంది ఈ వరుస. ఇట్లా ఇక్కడ ఒక చిన్న గుంట ఉంటుంది. ఆ పడ్డ నీళ్లు పడ్డట్టు పాలు కానీ నీళ్ళు కానీ వెళ్ళిపోతుంటాయి. ఇందులో నుంచి జగద్గురు రేణుకాచార్య ఉద్భవించే వీరశైవాన్ని బోధించి 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే లింగం లోపల లింగైక్యమైనప్పుడు ఈ లింగం ఇట్లా ఒక్కటిగా అయిందనమాట. ఆ తర్వాత క్షేత్రం ఏర్పడ్డది. ఇక ఈ క్షేత్రంలో నానా మఠాలు కానీ దేవాలయాలు కానీ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇది మాత్రం ఇక్కడ వరకు స్వయంభూ జగద్గురు ఆది జగద్గురు రేణుకాచార్య. ఈ స్వామి ఇప్పుడు మనకు శివుడు కాదు, ఆది జగద్గురు రేణుకాచార్య ఈ లింగంలో నుంచి ఉద్భవించింది అనమాట. ఈ లింగంలోకించి ఉద్భవించినటువంటి ఆది జగద్గురువు రేణుకాచార్య. ఏ గుళ్ళ గిట్ల ఇట్లా రేణుకాచార్య వెనకకు కనబడు ఎక్కడ లేదు. ఇక్కడ సోమేశ్వరాలయంలోనే ఉంటుంది. వీరశైవానికి సంబంధించినటువంటి ఈ స్వయంభూ లింగము ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించి వీరశైవాన్ని బోధించి 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే లింగంలో వెళ్ళిపోయిన తర్వాత లింగం ఒకటి అయిందన్నమాట. ఇప్పుడు ఈ స్వామి ఉద్భవించినప్పుడు రెండుగా అయింది. మళ్ళీ స్వామి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతుక్కుపోయినటువంటి అతుకు ఇదన్నమాట ఉన్నది. ఇక్కడ చిన్న గుంట ఉంటుంది. మీరు పాలు పోస్తున్నప్పుడు నీళ్ళు పోస్తున్నప్పుడు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అవును స్వామి, అది అక్కడ నిలబడే ఇక వెళ్ళిపోతుంటాయి. అంటే స్వామి లోపల ఉండి అభిషేకం జరుగుతుంది అని అర్థం. అట్లా ఇప్పుడు ఈ మామూలుగా ఏదైతే ఈ లింగం ఉన్నదో స్వయంగా ఉద్భవించిన లింగానికి ఈ పానవట్టం లాగా ఇట్లా కట్టిండ్రు మీరు. తర్వాత ఇదంతా తర్వాత దీనికి అసలు ప్రాణవట్టం ఇక్కడ ఉంటుంది. పానవట్టం ఉన్నది దీనికి ఇట్లా. ఇది అన్నమాట. నేను అది గమనించకపోతే స్వామి. అయితే ఏదైతే ఈ లింగం ఉన్నదో ఈ లింగానికి కూడా పానవట్టం ఉన్నది. దీని అంచు ఇక్కడ ఉంది, పానవట్టం అంచు. పానవట్టం అంటే ఏం లేదు, స్వామి లింగం ఏదైతే ఉంటుందో ఇట్లా ఆ లింగం కింద ఉండేటటువంటి జాగని పానవట్టం అంటారు. ఆ పానవట్టం మీద స్వామి ఉంటాడు ఇట్లా. అది ఇదే సహస్రమైతం భాషా మృత్యోర్ముచ్చయాం తవే తాను యజ్ఞస్య మాయా సర్వానవే యజామే మృత్యవే స్వానమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాయే సదాశివం యజమానస్య మృత్యుర్నస్య తాం ఆయుర్వర్తతాం ఓం మగ్నా విష్ణు సదోమసేమ వర్తంతు వాంగిరః తుమ్మే రాజే విరాగతం వాగే. महादेवाय नमः. ओम तत्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यम ओम స్వామి మరి చండికా ప్రసన్న సాయిత అని రాసి ఉన్నది కదా, అమ్మవారి ఆడ అంటే ఇది సోమేశ్వర మహాలింగము. ఇది జగద్గురు పుట్టినటువంటి ఈ లింగం. ఆ తర్వాత క్షేత్రం ఏర్పడదు. ఇది పక్కన చండీశ్వరి మాత అమ్మవారు కానీ, కోటిలింగేశ్వర ఆలయం కానీ, కాలభైరవ స్వామి ఆలయం కానీ, వీరభద్ర స్వామి కానీ, ఏకాదశ రుద్రుల ఆలయం కానీ, రుద్రమునీంద్ర స్వామి ఆలయం కానీ, ఇలాంటి ఆలయాలు ఉపాలయాలు ఈ గుడి చుట్టూరా ఉన్నాయన్నమాట. ఈ సముదాయంలో ఉన్నాయి కొన్ని. ఇవి కాక కూడా మన అన్ని అష్టాదశ మఠాలంటే మీకు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ప్రతి కులానికి ఒక మఠం, 18 కులాలకు సంబంధించినట 18 మఠాలు కూడా ఈ కొలన్పాకలో ఉన్నాయన్నమాట. అవి అన్నీ ఇంకా అక్కడక్కడక్కడ ఊరిలో ఉన్నాయి. అవన్నీ అవి కూడా చూడవచ్చు. స్వామి ఇంకొక ముచ్చట అడిగినాక ఇడికెచ్చిపోదాం. మామూలుగా నవగ్రహాలు ఎటు దిక్కు స్వామి అటు దిక్కు చూసుకుంటే 9 నవగ్రహాలు అట్లుంటాయి. ఇక్కడ ఎదురుగా నవగ్రహాలు వరుసగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఏ దిక్కుంటే ఆ దిక్కు నవగ్రహాలు పెడతారు. అవన్నీ ఏంటంటే అది పెట్టనీక రాకుంటే ఏంటంటే అవన్నీ ఒకే శిలా మీద చెక్కారు కాబట్టి అప్పట్లో నవగ్రహాలు అవే.
ఒకవేళ ఒక శనికి చేయాలంటే ఒక శనికి కాదు, మొత్తం అన్నిటికీ నవగ్రహాలు కూడా ఒకేసారి మనం పూజ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇది వెనకటి నవగ్రహాలు అప్పటి అనమాట. ఇప్పుడేమో ఎక్కడే దిక్కు అక్కడనే పెడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇదైతే ఎన్ని వందల సంవత్సరాలు? ఇది 4000 సంవత్సరాలు స్వయంభూ. 4000 సంవత్సరాలు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం, కలయుగం. కలియుగం. స్వామి ఇట్లా ఇప్పుడు ఇది కలియుగంలోదే. కలయుగం. ఇది ఇప్పుడు మనం కలయుగంలో ఉన్నాం. మనం కలియుగంలో అంటే అవి 4000 సంవత్సరాలు. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే 2024లో ఉన్నాం కదా. అంటే 4 2 6000 5000 సంవత్సరాలు అన్నమాట. బయటకు పక్కన అమ్మవారి దేవాలయం. మల్లికార్జున స్వామి అంటే మన కాడ శ్రీశైల మల్లికార్జున స్వామి అట్లా ఇంట్లో బాబు చిన్న చిన్న గుళ్ళు అన్ని కట్టినట్టు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పెద్ద వినాయకుడు ఉన్నాడు. వినాయకుని ఇవల చండీశ్వరి దేవి అమ్మవారు. మీరందరూ కూడా చల్లగా ఉండాలా. చండీశ్వరి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని దండం పెట్టుకుంటాం. చండీశ్వరి మాత అనమాట. అంటే ఇక్కడ చండీశ్వరి మాత అంటే వర్షాలు అవన్నీ ఏం లేకుండా అంటే తప్పనిసరిగా ఈమెకు అభిషేకాలు అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఒక్కోసారి వర్షం లేకుంటున్నా కానీ ఈమెకు తప్పనిసరిగా అనిత చండీ అని ఇదే చుట్టుముట్టు ఏరియాలో మీకు 100 కిలోమీటర్లు ఎక్కడైనా చండీ ఆలయాలు ఎక్కడ లేవు, కొలనుపాకలు తప్ప. ఇప్పుడు చండీ యాగం అవి చేస్తారు కదా స్వామి, అది వేరు, వర్షాల కొరకే అది కూడా చండీ యాగం. ఇప్పుడు అమ్మవారి పాదాలు ఇవన్నీ అంటే అమ్మవారు కూర్చున్నట్టుగా ఉన్నట్ట. అంటే అమ్మవారికి ఒడి బియ్యాలు ఇవన్నీ పోస్తారు అనమాట. పోస్తారు కాబట్టి కూర్చొని ఉండాలి కదా. అమ్మవారు చిట్టి చిట్టి పాదాలతో ఎంత ముద్దుగా కూర్చొని ఉన్నారు చూడండి. ఓడి బియ్యం పోస్తే అమ్మవారు కూర్చొని ఉండాలి కదా అన్న ఆలోచనతోటి మంచిగా అమ్మవారిని కూర్చోబెట్టిండ్రు. దండం పెట్టుకొని ఇంకా బయటికి నడుద్దాం పండి. ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి, చూడాలి ఈరోజు. కుందమ్మ మాత. కుందమాంబ మాత అంట ఈ అమ్మ. అంటే ఈ అమ్మకు ఆ చండీశ్వరి మాతకి ఏమన్నా సంబంధమా? అంతే, ఇక చాలా అమ్మవార్లు ఉన్నాయి ఇక్కడ. కుందమాంబ మాత ఈ అమ్మవారు. ఇది చండీశ్వరి అమ్మవారి గుడిలో ఉన్నటువంటి కుందమాంబ మాత. పక్కకు నాగేంద్రుడు, అటు పక్కకేమో వినాయకుడు స్వామి. ఇక్కడ అమ్మవారికి సంతానం కొరకు తప్పనిసరిగా ఇక్కడ కొబ్బరికాయలన్నీ ముడుపులు పెట్టడం జరుగుతుంది. ఆమె సంతానం అయిన తర్వాత వచ్చి ముడుపు ఇప్పాలన్నమాట. ఇప్పి ఆమెకు అభిషేకము ఒడి బియ్యాలు పోసేసి వెళ్ళిపోతారు అన్నమాట. స్వామి ఇక్కడిక్కడ వస్తారా? కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, యూపీ ఒక 5 రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ లింగాయత్ వాళ్ళకు ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నటువంటి లింగాయత్ వాళ్ళకు ముఖ్యమైనటువంటి దేవాలయం. ఇది కోటిలింగేశ్వర ఆలయం అని. ఒకే లింగం మీద సహస్రలింగం అంటే 1000 లింగాలు ఉంటాయి అన్నమాట. కొలన్పాక మొత్తం కలుపుకుంటే కోటి లింగాలు అనమాట. కోటి లింగాలు. ఆ కోటి లింగాలకు తక్కువ పడ్డ లింగాలే 1000 లింగాలు అనమాట. ఆ 1000 లింగాలు కూడా ఇక్కడ
ప్రతిష్ఠించి వీటితోని కోటి లింగాలు పూర్తి చేసింది అనమాట. ఎవరు పూర్తి చేసిన ఆయన ఎవరు? అప్పటి రాజులు ఇది ఒక సమయాన కోటి లింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేయాలనేది ఒక నియమం అన్నమాట. అయితే లింగాలు చేయగా తక్కువ పడ్డాయి అన్నమాట. సమయం కూడా తక్కువ ఉన్నందులో ఏం చేశారంటే ఈ 1000 లింగాలు ఒకే లింగంపై చెక్కి వీటితోని కోటి లింగాలు పూర్తి చేశారు అనమాట. కోటి లింగాలు ఒకటే ఇదంతా ఒకే లింగం అనమాట. మొత్తము అంటే 99,99,000 లింగాలు చెక్కినాక ఇంకొక 1000 లింగాలు తక్కువ పడితే ఆ 1000 లింగాలు ఇప్పుడు ఈ స్వామి మీదనే చెక్కిండ్రు. ఇది 1000 ఇది ఒకటి అనమాట. గుడగుడ్డగా ఇవన్నీ లింగాలే, లింగాలు అంతా కూడా లింగాలే, అన్ని లింగాలే అనమాట. మంచిగా పెట్టి చేసిండ్రు స్వామికి. దీంతో కోటి లింగాలు పూర్తి చేశారు. సిద్దిపేటలో గిట్లా ఒక కోటి లింగాల గుడి అని అది ఉంటుంది. దాని మీద గిట్ల ఇట్లా బుడ్డ లింగాలే ఉంటాయి. అవి ఏంటంటే అది కోటి లింగాలు తయారు చేసి కింద వేసి పైన ఒక లింగం పెడితే అవి కోటి లింగాలు అయినాయి. అట్లా ఇది అట్లా కాదనమాట. మీకు ప్రత్యక్షంగా లింగాలు కనబడ్డాయి గుళ్ళే, ప్రత్యక్షంగా మీకు కనిపిస్తాయి. మీకు చాలా శిథిలావస్థకు చేరినాయి, కొన్ని భూమిలో ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి కూడా, కొన్ని తీసి మ్యూజియంలో పెట్టారు. స్వామి ఈ గుళ్ళే నేను లెక్కించి పని చేస్తున్నావు నువ్వు? నేను 45 సంవత్సరాలకి వెళ్ళి పని చేస్తున్నాను. 45 సంవత్సరాలకించి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినట్టు కదా స్వామి? అప్పుడు ఆ లెక్కన వయసు పిల్లగాని అప్పుడు వచ్చినట్టు. అప్పుడు ఎట్లుండే స్వామి? అప్పుడు ఏమన్నా ఆధారం ఉండేనా? ఆధారం కాదు, ఇక్కడ లోకల్ వాళ్ళే, అంటే ఊరు గ్రామ పెద్ద మనుషులు వీళ్ళే దీని ఆలన పాలన చూసి కొంత ఆముదం కానీ, ఆముదం అప్పుడు మంచి నూనె కూడా కాదు, దీపాల కొరకు ఆముదం అవి ఇచ్చేదన్నమాట. దీటీల కొరకు ఇంత చెమ్మన చీకటి ఇదంతా ఉండేదన్నమాట. ఈ మధ్యన ఏంటంటే బాగా పబ్లిసిటీ అయ్యి ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మా లోకల్ రాలేరు, మా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మంచి సపోర్ట్ చేస్తారు మేడం. చిన్న విషయానైనా వాళ్ళు తీసుకొని పేపర్లలో రాయడం వలన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ కొంచెం పబ్లిక్లో వచ్చేట్లా ఇది కొంచెం ఇప్పుడు వచ్చి పబ్లిక్ పెరిగిందన్నమాట. ఇదంతా ఏంటన్నట్టు స్వామి మండపం అంతా? ఇదంతా మండపాలు అంటే ఒకప్పుడు దీనికి శాంక్షన్ అయినాయి అన్నమాట డబ్బులు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1,06,00,000 ఇచ్చారు. అప్పుడు కొంత చేసారు, వదిలిపెట్టేసేసారు ఈ మండపాలన్నీ. ఇంకా ఆ తర్వాత మొన్న కూడా అంటే 2022లో కొంత వర్క్ అయింది. ఈ పైన శిఖరాలు కానీ ఇది కానీ ఇదంతా దీనికి కలర్ చున్నం ఉంటే ఇదంతా కూడా అంతా ప్రెషర్ చేసేసి అంతా నీట్గా చేశారు అనమాట. ఇంకా కొంత వర్క్ అయ్యేది ఉండి డబ్బులు అయిపోయినాయి అనమాట. స్వామి ఆ గుడి అంతా చూసినాము, చండికమ్మని చూసినాము, కోటిలింగాలను చూసినాము, మళ్ళీ లోపలికి వచ్చి ఇట్లకెంచే బయటకు పోవాలి. మరి ఈ లింగం ఏంటి సార్? ఇది పంచాచార్య లింగం అంటారు దీన్ని. అయితే ఇక్కడ 5 ఉంటాయన్నమాట పంచాచార్యులకు సంబంధించింది. 5 ఇది రేవణ సిద్ధ, మరళ సిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వరాధ్య అని పంచపీఠాలలో ఇది కొలని భాగం మొదటి పీఠం. ఈ పండితారాధ్య అంటే యువతల ఆయననా? రేవణ సిద్ధ, మరళ సిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వరాధ్య, కొలన్పాక, ఉజ్జయిని, కేదారి, శ్రీశైలం, కాశీ, ఇట్లా పంచపీఠాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి అధిపతులు. మీకు పంచపీఠాలు ఎక్కడ వెళ్ళినా ఇది తప్పనిసరి ఉంటుంది అన్నమాట. మీరు పైన కూడా జెండా చూస్తే ఒక 5 రంగుల జెండా ఉంటుంది పైన కూడా. ఇప్పుడు గుడి మీద కూడా ఒక జెండా ఉంటుంది. ఇది ఆ పంచపీఠాలకు సంబంధించిన జెండా. వేరు అంటే ఎవరి రంగు వాళ్ళు పెట్టుకుంటారు. కలిసి పెట్టాలన్నప్పుడు పంచాచార్యుల జెండా అంటూ అది పెడతారన్నమాట. ఇది పంచాచార్యుల. ఇప్పుడు ఏడికి పోయినా పంచాచార్యుల లింగము ఇట్లుంటది. ఈ పంచపీఠాలలో ఎక్కడ వెళ్ళినా ఇది కనిపిస్తుంది తప్పనిసరిగా. నేను మొన్న శ్రీశైలం పోయి వస్తుంది స్వామి, నాకు తెలియకపోయా. అడగాలి, అక్కడ పండితారాధ్య పీఠం అని ఉంటుంది. మల్లికార్జున స్వామి వెనకాల ఒక జగద్గురు పీఠం ఉంటుంది. అయితే ఈ గురువుకు సంబంధించిన జగద్గురు పరంపర ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దానికి కూడా ఒక జగద్గురు ఉంటాడు. మాకు కూడా సంబంధించిన ఒక జగద్గురు, మాకు సంబంధించిన జగద్గురు కర్ణాటక రేణుకా. సో ఈయనేమో ఆది జగద్గురు రేణుకాచార్య. దీనికి సంబంధించిన ఒక జగద్గురు ఉంటాడు వాళ్ళ వంశ పరంపరంగా, ఆ రేణుకాచార్య పరంపరంగా ఉంటాడు. మాకు సంబంధించిన పీఠం కర్ణాటక బాల్యాన్నూరులో ఉంటుంది. శ్రీశైలానికి సంబంధించిన పీఠం శ్రీశైలంలో, ఉజ్జయినికి సంబంధించిన పీఠం ఉజ్జయిని, కేదారికి సంబంధించిన పీఠం కేదారి, కాశీకి సంబంధించిన పీఠం కాశీ. ఇట్లా 5 పీఠాలకు సంబంధించిన జగద్గురులు ఉంటారు అన్నమాట. ఆ స్వామిని చూసినాక ఇక బయటకు పోతున్నాము. గుడి చిన్న పెద్దగా లేదు, ఆడికి ఇడికి మస్తు రాళ్లతోటి, పెద్ద పెద్ద ఏకశిలల్లాగా ఉన్న రాళ్లతోటి
ఒకటి రెండు అతుకులు తప్ప ఇంకొకటి లేవు. మొత్తము పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్నటువంటి మండపం. ఇందాక వస్తా చూపించిన కదా నేను. చాలా లింగాలు, ఏడంటే ఆడ లింగాలు, ఏడంటే ఆడ నందులు. ఈ పాదాలు గిట్ల ఎవరి స్వామి మరి? శివుని పాదాలు. మీరు ప్రధాన ద్వారంకి వెళ్ళి ఒక 7 ద్వారాలు దాటి ప్రధాన ఆలయానికి వస్తేనే, 7 ద్వారాలు దాటితేనే ప్రధాన ఆలయానికి రావడం జరుగుతుందమ్మా. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా, ఇక్కడ పక్కన అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, కోటిలింగాల ఆలయానికి వెళ్ళినా, సోమేశ్వర ఆలయానికి వెళ్ళినా 7 ద్వారాలు దాటితేనే మీరు ఆలయానికి వెళ్తారు. ముందు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ద్వారం ఉంది, ప్రధాన ద్వారం అది. ఆ తర్వాత 1 2 3 4 5 6 ద్వారాలు దాటితేనే మీరు ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. 7 ఆలయాలు, 7 ద్వారాలు, 7 ద్వారాలు దాటి స్వామి దూరం. ఇది శనిగల బసవన్న అని ఇక్కడ అంటారు అనమాట. స్వామి శనగల బసవన్న ముచ్చట ఏదో శనిగల బసవన్న, ఈ శనగల బసవన్న అంటే ఓ అంటుండేనంట. శనిగల బసవన్న అంటూ ఇక్కడ ఈ 2 జత ఉండేదన్నమాట. ఈ శనిగల బసవన్నలు అని 2 ఉంటాయి అన్నమాట. అయితే ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ పక్కన కుర్రారం అని ఉంటుంది ఒకటి. అక్కడ ఆ కుర్రారంలో ఒక నంది ఉంటుంది, ఇక్కడ ఒక నంది ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక పక్కన ఉన్నటువంటి శనిగశనిలో మేయటానికి వెళ్తాయి అన్నమాట. ఇవి ఈ 2 నందులు వెళ్తున్నప్పుడు ఆ రోజు ఏదో మేసిపోతుంది అనే ఉద్దేశంతో ఆ రైతు కాపలా కాసిందనమాట. ఒకరోజు కాపలా కాస్తే ఈ 2 మేస్తున్నాయి అనమాట. ఇక్కడి వచ్చి మేస్తున్నాయి ఇవి అని చెప్పేసి అక్కడెక్కడ చూస్తే ఆయనకి ఏం దొరకలే. ఒక నాగట్టుకున్నటువంటి కర్రలు తీసుకుంటాడు అనమాట. తీసుకొని దాన్ని ఇట్లా ఇసిరేస్తే ఒక నంది వచ్చి ఇక్కడ ఆగింది, ఒక నంది వెళ్ళి మీకు కుర్రారంలో ఉంటుంది. ఆ కుర్రారంలో ఉన్న నందికి ఆ కర్ర ఉంటుంది అనమాట. కర్ర ఉంటుంది దానికి. ఇది మహాకాళేశ్వర లింగం అని ఇది బ్రహ్మసూత్రం అన్నమాట. అన్ని లింగాలకు ఉంటాయి మీకు. ఈ బ్రహ్మసూత్రం అనే లింగానికి ప్రధానమైనటువంటి ఈ లింగం అన్నమాట. బ్రహ్మసూత్రం అంటే ఎట్లా ఉంటుంది, లింగానికి ఎట్లా ఉంటుంది, ఇటు పక్కకు చిన్నగా ఆకారం ఉండి మీకు మధ్యలో పెద్ద ఆకారం ఉంటుంది. మీకు అన్ని లింగాలకు ఇట్లుంటాయి. బ్రహ్మసూత్రం ఉన్న లింగం మాత్రమే ఇట్లుంటుంది అనమాట. అట్లా ఇది ప్రధానమైనటువంటి లింగం. అక్కడికి వెళ్ళి మీరు ద్వారంకి వెళ్ళి వస్తే చాలా విగ్రహాలు ఉన్నాయి. ముందు భాగంలో మ్యూజియం ఉంటుంది, అక్కడ కూడా మీరు చాలా విగ్రహాలు ఉంటాయి. మీకు ఎక్కడ కనిపించని విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. కాకపోతే దాన్ని తీక్షణంగా చూసి అర్థం చేసుకుంటే తప్ప మామూలుగా చూసుకుంటూ పోతే ఏం అర్థం కాదు. మీకు బ్రహ్మదేవుని విగ్రహం ఎక్కడ కూడా కనిపించదు. కొలనుపాకలో బ్రహ్మదేవుని విగ్రహం ఉంది. ఇక్కడనే ఉంది, ముందు మ్యూజియం ఉన్నది. ఇకపోతే ఈ దేవాలయం చరిత్ర అడిగినారు మీరు, నేను దేవాలయం చరిత్ర కూడా చెప్తాను. చెప్పండి స్వామి. ఈ కొలనుపాక సోమేశ్వర మహాలింగం ఒక 4000 సంవత్సరాల క్రితం ఉద్భవించినటువంటి లింగం. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం, కలియుగం. కృతాయుగంలో బంగారు లింగంగా, త్రేతాయుగంలో వెండి లింగంగా, ద్వాపార యుగంలో రాగి లింగంగా, ఈ కలియుగానికి వరకు శిలాలింగంగా ఒక 4 లింగాలు ఒకే లింగం మీద ఉంటాయన్నమాట. ఆ లింగంలో నుంచి ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవిస్తాడు. అయితే ఈ ఆలయాన్ని అంతా ఒకేసారి నిర్మించింది కాదనమాట. ఒకప్పుడు ఇది కొలనుపాక, దీన్ని కొల్లిపాకి అని దీనికి అసలు పేరు. కొల్లిపాకి, కొట్టయ్యపాకి, కోటిలింగాలు ఉన్నాయి కాబట్టి కోటయ్యపాక, ఇలాంటి పేర్లతో ఇది ఇప్పుడు కొలనుపాకగా రూపాంతరం చెంది కొలనుపాకగా పిలుపబడుతున్నది. ఇది ఒకప్పుడు ఉపరాజధానిగా, అంటే కాశీ బింబావతి పట్టణం అంటూ దీన్ని ఉపరాజధానిగా చేసుకొని అప్పటి రాజులు పరిపాలించి ఈ దేవాలయాన్ని అంతా నిర్మించినట్టు ఇక్కడి యొక్క చరిత్ర. ఇకపోతే ఈ పంచాచార్యుల గురించి చెప్పినాను మీకు. రేవణ సిద్ధ, మరళ సిద్ధ, ఏకోరామ, పండితారాజ్య, ఈ 5 పీఠాలు కూడా ఈ కొలనుపాక 5 పీఠాల్లో కొలనుపాక ప్రథమ పీఠం. తర్వాత ఉజ్జయిని, కేదారి, శ్రీశైలం, కాశీ, ఇట్లా పంచపీఠాలలో కొలనుపాక మొదటి పీఠంగా
చెప్పబడుతున్నది. ఇది కాక కూడా ఏంటంటే ఈ కొలనుపాకలో అప్పుడున్నటువంటి కులాలు అష్టాదశ మఠాలు, అష్టాదశ కులాలు అంటే 18 కులాలకు సంబంధించిన 18 మఠాలు కూడా ఈ కొలనుపాకలో ఉండడం జరిగింది. వైశ్య నుంచి మొదలు పెట్టుకుంటే మాల, మాదిగ, రెడ్డి, మేదర, మేర, గౌండ్ల, గాండ్ల, ఇలా పెరక, జాన్ర, ఇలా 18 మఠాలు కూడా ఈ కొలనుపాకలో స్థాపించడం జరిగింది. వాటికి కొన్ని ఆలయాలకు మాత్రం పూజ పునస్కారాలు జరుగుతున్నాయి. కొన్ని ఆలయాలు శిథిలావస్థకు చేరి అవి అసలు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి మేడం. ఇంత పెద్ద కాతున్న ఊరు, ఇంత పెద్దగా చరిత్ర ఉన్నటువంటి గుడి, ఈ పొద్దు రేపు అసలు నేను ఈ మధ్యకాలంలో చూసిన గుళ్ళలో ఇదే పెద్ద గుడి. ఈ లెక్కన ఇంత చరిత్ర ఉన్న గుడి చూసుడు, ఇంత గొప్ప చరిత్ర ఉన్న గుడి, 4000 సంవత్సరాల కిందటి గుడి. సాక్షాత్తు జగద్గురు, ఆదిగురు, జగద్గురు అని ఎవరినైతే అంటారో ఆదిగురు రేణుకాచార్యులు పుట్టినటువంటి లింగం ఏదైతుందో ఆ లింగం ఉన్నటువంటి గుడి సోమేశ్వరాలయము. సోమేశ్వరాలయము చూడనికే ఎంత అందంగా ఉన్నదా అంటే, ఇంత పాత రాతి కట్టడము కానీ ఇసుంటి గుడి కానీ మనం ఈ మధ్యకాలంలో ఏడ చూడలేదు. 4000 సంవత్సరాల కిందటి గుడి కాబట్టి గుళ్ళకి లోపలికి రాగానే ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే బయట ఎర్రటి ఎండ కొడుతుంది, మీరు ఒక్కపారు అటు చూడండి, లోపల ఏసి పెడితే ఎంత చల్లగా ఉంటుంది నిమ్మలంగా, అగో అట్లున్నది. అంత చల్లగా ఉన్నది, నిమ్మలంగా ఉన్నది, మంచిగా అనిపిస్తున్నది. గుడిలోకి ఎంచి బయటికి రాగానే ఇది రెండు ఇది 3వ ద్వారం కదా స్వామి? 2, 3 మధ్యాహ్నం ఉన్నాం మనం. 2, 3 మధ్యాహ్నం ఉన్నాం. ఇటు బందుకు ఒక గుడి ఉంది, అటు బందుకు ఇటు ఒకటి ఉన్నది. ఇది కుమారస్వామి టెంపుల్ మేడం. ఇది స్వామి మళ్ళీ కూడా ఇళ్ళ కూడా ఇక్కడ కూడా లింగం ఉన్నది. ఈ కుమారస్వామి టెంపుల్ ఇది. అంటే మరి కుమారస్వామి టెంపుల్ అంటే కుమారస్వామి అంటే శివుని కుమారుడే కదా మేడం. శివుని కుమారుడే కానీ మరి ఆయన విగ్రహం ఉండదా? ఉండదు, విగ్రహాలు లేవు, లింగం మాత్రం ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని టెంపుల్స్కు తప్పనిసరిగా క్షేత్రపాలకుడు అనేది ఉంటుంది అనమాట. ఒక ఆలయానికి ఎక్కడైనా ఉంటాడు, అక్కడ కాలభైరవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు కొన్ని దేవాలయాలు వెళ్తే కొన్ని, ఇప్పుడు వినాయకుడు ఉంటాడు, ఇప్పుడు యాదగిరిగుట్టకి వెళ్తే మీకు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇట్లాగే ఇక్కడ సంబంధించింది ఏంటంటే ఈ వీరభద్ర స్వామి క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ముందుగా మనం దేవాలయము దర్శించే ముందు క్షేత్రపాలకుని దర్శనం అయిన తర్వాతనే ప్రధాన ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది మేడం. ఇది వీరభద్ర స్వామి టెంపుల్. ఈ ఉతల బందుకు వస్తే వీరభద్ర స్వామి ఉన్నాడు. ఈ వీరభద్ర స్వామి అంట పంతుల స్వామి చెప్పినట్టు ఈ గుడికి క్షేత్రపాలకులు ఎవరైతే ఉంటారో అట్లా ఈ మొత్తం గుడికి, కొలనుపాక గుడికి క్షేత్రపాలకుడు ఈ వీరభద్ర స్వామి. ఈ వీరభద్ర స్వామికి మంచి గట్టిగా దండం పెట్టుకోండి. చాలా పవర్ఫుల్ దేవుడు ఆయన. శివుడికి కోపం వస్తే ఎంటికలకించి ఒక్కసారి ఎంటికలని ఇట్లా గట్టిగా దులిపితే ఊడిపాడి పెద్ద యుద్ధం చేస్తాడు. సతీదేవి వాళ్ళ నాయనతోటి యుద్ధం చేసి ఆయనను చంపేసి ఇక తీసుకొని వచ్చేస్తాడు. అంత కోపం ఉంటుంది. ఈయన సాక్షాత్తు శివునికి కొడుకు అంటారు. అందుకే అక్కడ కుమారస్వామి, ఇక్కడ వీరభద్ర స్వామి. ఇక్కడికి వెళ్ళి మ్యూజియం మొదలవుతుంది మేడం. ఇది పురావస్తు శాఖ వారి మ్యూజియం అనమాట. ఈ 2వ ద్వారం నుంచి కూడా ఈ పురావస్తు శాఖ ఇక్కడ దొరికినటువంటి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇది సరస్వతి మాత అన్నమాట. అంటే కొన్ని భిన్నమైపోయి ఉన్నాయి అన్నమాట. ఇది కుమారస్వామి, సరస్వతి మాత, కుమారస్వామి ఏదో హంసలాగా ఉంది వాహనము. ఇది మహిషాసుర మర్దిని అని ఇక్కడ అమ్మవారు అన్నమాట. అమ్మవారు మహిషాసుర మర్దిని ఇక్కడ ఉంటుంది. ఈయన మహిషాసురుడు, కింద రాక్షసుడు. ఆయన కత్తి పట్టుకొని ఎట్లున్నది చూడండి అమ్మవారు గట్టిగా. శివపార్వతులు, నంది కూడా పెట్టుకున్నారు ముందట. ఇది వాహనం ఉంటేనే మనకు పలానా విగ్రహం అనేది అర్థమవుతుంది అనమాట, లేకుంటే అర్థం కాదు. శివపార్వతులు నందితోటి కూర్చున్నారు. ఇది 10వ శతాబ్దంకి సంబంధించినటువంటి విగ్రహం అట.
కుబేరుడు మేడం ఇది. ఓ కుబేరుడు. ఈయన కుబేరుడు అంటే మామూలు మనిషి కాదు. ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో మనందరికి కావాల్సిన ఆయన ఈయనని. వెంకటేశ్వరునికి అప్పించిన పెద్ద ఆయన ఈయన కుబేర స్వామి. ఈయనది కూడా విగ్రహం చెక్కిండ్రు అప్పట్లో చూడండి. ఇదైతే 9-10 సెంచరీల కూడా శివపార్వతి మేడం. కొంచెం ఏంటంటే కొంచెం దీన్ని కంప్లీట్ చేయలేదు వాళ్ళు, కొద్దిగా రఫ్గా చేసి చేసారు, కంప్లీట్ చేయలేదు. ఇంకా చాముండి అమ్మవారు కత్తి చూడండి, అమ్మవారి కత్తి ఎంత వేసుకున్నారు. చాముండి మాత. ఇది విష్ణు మేడం. ఇది ఏంటంటే ఈ విష్ణుతో పాటు ఇవి దశావతారాలు అనమాట. ఇందులో మీకు చూపిస్తే మత్స్య ఇది అదే మీకు చూపిస్తే తప్ప అసలు చూసుకుంటే వెళ్ళిపోతారు. ఏం అర్థం కాదు. నరసింహ ఇక ఛత్రి పట్టుకున్న ఆయన వామనుడు, మళ్ళీ పరశురాముడు, రాముడు, బలరాముడు, రాముడు, ఈయన రాముడు, ఈయన బలరాముడు, ఈయన బుద్ధుడు, కల్కి. ఇది అయితే అప్పట్లో ఏంటంటే ఏదో కిరీటాలలో వజ్ర వైడూర్యాలు ఉండేది అని చెప్పుడు మాత్రమే విన్నాం, కానీ ఇక్కడ వజ్ర వైడూర్యాలు పెట్టడానికి కూడా ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ ఇట్లా తయారు చేసి ఏమో పోయినాయేమో కావచ్చు. మరి వజ్రాలు గిట్లా ఉంటే గిట్లా ఇళ్ళకెంచి తీసేసిండ్రో తెలియదు, కానీ అట్లా పెట్టడానికి అయితే అనువు ఉన్నది జాగా. ఈ చామరకాయ అంటే వింజామరాలు అట్లా వాళ్ళు అనమాట. చామరకాయ అనేది వింజామరాలు. మనము గుళ్ళల్లో చూస్తాం కదా దేవునికి. ఇది మంచిగా కనిపిస్తుంది మేడం. ఇది దశావతారాలు. ఇది కూడా విష్ణువుదే, కాకపోతే ఇది రఫ్ ఉంది. ఈ అవతారాలు సరిగా ఉన్నాయి అన్నమాట. ఇది కోదండరామ. ఇది ఇంత కూడా ఏమాత్రం చెక్కు చెదరలే మేడం. ఇది మొత్తం ఏమాత్రం ఇది భిన్నం కాలే. కోదండరాముడు విగ్రహం మంచిగా బాణం చూడండి అమ్మ రామచంద్రునికి. బాణము స్వామి, ఇగో ధనుస్సు, బాణాలు, స్వామి పాదాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. పాదాలకు గోర్లు, పాదాల మీద వేసినటువంటి అలంకారం చేసినటువంటి గొలుసులు ఇవి. గోర్లు చూడండి ముద్దుగా స్వామికి. ఈ కాలికి గోర్లు ఎంత చక్కగా చేసిండ్రు చూడండి అలంకారం. ఈ గొలుసులు ఇట్లా మంచిగా కట్టిండ్రు. 1 2 3 4 5 గొలుసులు. బ్రహ్మదేవుంది. ఇది అంటే భిన్నమైపోయింది. ఇది గడ్డం 1 2 3 1 2 3 3 తలల బ్రహ్మ అంటారు కదా, కానీ 4 తలల బ్రహ్మ అని మొన్న చాగంటి సార్ చెప్తే చతుర్ముఖ బ్రహ్మ ఆయనది ఒక కాలభైరవుడే. గోరతోటి ఇట్లా అంటాడంట. ఆయన తెంకకున్నది ఒక తలకాయ పోయిందంట. ఆ కథ చెప్పినుండి విన్నా, కాలభైరవుని కథ. బ్రహ్మస్వామి శివుని విగ్రహం. మళ్ళీ శివుడు. స్వామి శివుడేనా? శివుడే. మరి ఇది గద లెక్కున్నది అంటే ఇక కమండలం ఉన్నది ఇక్కడ. త్రిశూలం. ఇది చూడాలి త్రిశూలం. పరశురాముడు. సప్తమాతృకలు చాలా ఉన్నాయి మేడం. ఇలాంటి సప్తమాతృకలు చాలా ఉన్నాయి. సప్తమాతృకలు అంటే వారాహి, వైష్ణవి, చాముండి వాళ్ళేనా? 7 1 2 3 4 5 6 7. ఇది కళ్యాణి చాళుక్యుల. అంటే ఇది నేను చెప్పిన కదా, ఒకప్పుడు రాజధానిగా చేసుకొని పరిపాలించిండ్రు రాజులు అని. ఏ రాజు అంటే ఆయన త్రిభువనమల్లుడు. క్రీస్తు శకము 1075కి వెళ్ళి 1127 వరకు ఆయన పరిపాలించిండు. ఆయన పరిపాలన ఏం జరిగింది అనేది ఆయన శిలాలేఖ మీద చెక్కించుకున్నాడు. అయ్యో, నాకెప్పుడు ఇట్లా కన్నడం సంస్కృతం దొరుకుతాయి, కానీ ఒక్క తెలుగు శాసనం దొరకక చదవనని చదువుతుంటే ఎట్లుంటుందో ఏమో. నేను చదవనే లేదు స్వామి ఎప్పుడు. ఇలాగే వాళ్ళు ఎప్పుడు ఏ రాజు ఎప్పుడు పరిపాలించిండు, ఆ రాజు పీరియడ్ లో ఏం జరిగింది అనేది దీంట్లో మొత్తం ఉన్నాయి. త్రిభువన మల్లుడు, ఈయన జగదేక మల్లుడు. జగదేక మల్లుడే ముందోడు. 1042 వరకు ఈయన
పరిపాలించింది అన్నమాట. నారాయణ. వాళ్ళు చెక్కించుకుంది ఏంటంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ శిలాలేఖ ఉండాలి అనేది ప్రతి దాని మీద మీకు సూర్యుడు చంద్రుని గుర్తుంటుంది. లింగాలు కూడా ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, లింగం ఉన్నది. అంటే వీళ్ళంతా కూడా శైవ మతం పాటించిన వాళ్ళు. అయితే ఇప్పట్లో ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చి ఒక ఆలయాన్ని నిర్మించడు అట్లా. ఆ కాలంలో అట్లా కాదు మేడం. ఏంటంటే ఆ శిల్పులను రారాజులే పోషించేవాళ్ళు అన్నమాట. మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కుటుంబానికి వాళ్ళు అది చేసి వాళ్ళు పోషిస్తే వాళ్ళు ఇష్టం వచ్చి ఇంకా పలానా విగ్రహం కావాలంటే చెక్కిచ్చి ఇచ్చేవాళ్ళు. ఈడ కూడా ఎంత మంచిగా ఉన్నది చూసినారులా, సూర్యుడు చంద్రుడు. ఇంతకుముందు స్వామి చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు. చంద్రుడు చూడండి, సూర్యుడు. ఇవన్నీ కన్నడంలో చెక్కినటువంటి శిలాశాసనాలు. శిలాశాసనాలు అంటే నాకు ఒకప్పట్ల అర్థం కాకపోతుండే. శిల ఏంది, శాసనం ఏంది అని అనుకుంటున్నాను. శిల అంటే రాయి మీద రాసినటువంటి చెక్కినటువంటి ముచ్చట ఏదైతుందో అది. ఇప్పుడు మనం వినలేమా బాహుబలి సినిమాల శివగామి మాత చెప్తాడు, నా మాటే శాసనం అంటారు కదా, ఆమె ఏదంటే అదే అన్నట్టుగా అట్లా రాసి పెట్టినట్టుగా శిలాశాసనం ఇది. అంటే నా సుట్టాలకు అర్థం కావాలని అట్లా చెప్పినాను. అది జీర్ణం అయిపోయింది అనమాట అంతా. ఇది కొంత కనిపించకుండా ఇవన్నీ శాసనాలే కదా. శాసనాలే. ఏ రాజు ఎంతసేపు ఎన్ని రోజులు పరిపాలించిండు, ఏ కాలంకి వెళ్ళి ఏ కాలం వరకు ఆయన పరిపాలించిండు అనేది ఇందులో వస్తుంది. అయితే ఈ కళ్యాణి రాజకూటులకు వెళ్ళి మొదలు పెడితే కళ్యాణి చాళుక్యులు వీళ్ళంతా కూడా వీళ్ళు పరిపాలించుకుంటూ వచ్చారు. చివరికి వచ్చే వరకు కాకతీయుడు అనమాట. ఇది ఇక్కడికి వెళ్ళి అంతా కాకతీయుడు. ఇదంతా కాకతీయ. ఇది కొంచెం మనకు ఇది అంతా సంస్కృతంలో ఉంటుంది. కొన్ని అక్షరాలు మన తెలుగుకు సంబంధించిన అక్షరాలు కొన్ని ఉంటాయి మనకు దీంట్లో. తెలుగు అక్షరాలు కనబడతాయి అన్నాడు, నాకేమైనా కనబడతాయేమో చూద్దాం. ఇది రా, ఇది కన్నడ కానీ తెలుగు అక్షరాలు. ఇది గు, ఇది జ, ఇది రా, జరణి. ఇట్లా బాగానే గట్టిగా రాసినారు. కానీ ఇది అదేమన్నా వేసి పెడితే కనుక వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు ఇట్లా వేస్తే వాళ్ళు అందులో వేస్తారు కదా పొడులు గిడులు వేసి ఇట్లా అంటే అది మొత్తం ఒక్కటే పారు ఇట్లా జిరాక్స్ తీస్తే మిషన్లకి పోటు వాళ్ళు బయటకు వెళ్తాయి చూడండి. అట్లా మనకు కనిపిస్తాయి శ్రీ శుభమస్తు ఇట్లా కొన్ని తెలుగు అక్షరాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ భద్రపరిచినటువంటి ఇవి. ఇది ఇది కూడా ప్రధానమైనటువంటి ద్వారం. ఇది బ్రహ్మసూత్రం. దీనికి ఇట్లా ఉండుడే బ్రహ్మసూత్రం అంటారు. ప్రధాన ద్వారం, గుడికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ఇది. ఈడికెంచి షురు అయ్యి మనము మ్యూజియము ఇలా ఈ ద్వారంలోకించి రాగానే మ్యూజియం ఉన్నది. ఈడికెంచి షురు చేసి మొత్తము 6 ద్వారాలు దాటినాక సోమేశ్వరుడు కనబడ్డాడు మనకు. ఈయన మహావీరుడు. ఇది మ్యూజియం కాబట్టి ప్రతి విగ్రహం కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది అనమాట. ఈ మ్యూజియం మహావీరుడు అంటే మహావీర్ అంటే ఆ జైన్కు సంబంధించినటువంటి స్వామి. కానీ అప్పట్లో మనుషులు అంట చాలా ఎత్తుంటుంటారంట. ఇప్పుడు మన లెక్క కుర్స ఉండరనమాట. అప్పుడు చాలా రామచంద్రమూర్తికి ఇట్లా 17 అడుగుల మనిషి ఉండేనంట. సీతమ్మ వారే 14 అడుగుల మనిషి ఉండేనంట. వాళ్ళ పాదాలు ఒక్కొక్కటి ఇంత ఉంటుండేనంట. అట్లా కథలు చెప్తారు కదా, అవన్నీ విన్నా నేను. అయితే రామచంద్రమూర్తి 17 అడుగులు ఉన్నాడు అంటే ఇల్లు ఇట్లా అటెన్కి కొంచెం తక్కువ ఇక్కంటే మనం ఇప్పుడు 5 అడుగులు 6 అడుగులు 5 అడుగులు 6 ఉంటే ఓ అజానుభావుడు అనబడతారు. ఇప్పుడు అట్లా మహావీరుడు ఎంత ఉంటుండే అనమాట, పెద్ద మూర్తి. రామునికి ఆజానుభావుడు అంటారు కదా, మోకాళ్ళకి దాకా చేతులు ఉంటుండేనంట. అందుకనే పెద్ద చేతులు ఉన్నాడు రామచంద్రుడు అంటారు. మళ్ళీ ఇంట్లో కోదం పండుగ. కొలంపాక సోమేశ్వరాలయంలో దర్శనం చేసుకుని ఆ పంతులు స్వామితో మాట్లాడి బయటకు వచ్చి చల్లగా ఉన్నది నిమ్మలంగిడా కూర్చుందామని కూర్చుంటే ఒక అన్న కనబడ్డాడు. ఎవరన్నా మీది? కొలంపాక. ఈ ఊరల్లి ఏం పేరన్నా? శ్రీనివాస్ గంగుల అన్న. అన్న నువ్వు చిన్నగున్నప్పటి నుండి వస్తున్నావు ఈ గుడికి? ఈ గుడి ధర్మకర్త నేను. అందుకనే కూర్చున్నావా నిమ్మలంగా? దేవుని కళ్యాణోత్సవం రథోత్సవం మేమే చేస్తాం ప్రతి సంవత్సరం.
అన్న జోరుగా అవుతుంది అన్నయ్య మరి కళ్యాణోత్సవం కర్ణాటక, మహారాష్ట్ర, నాందేడి, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అందరూ వస్తారు జనాలు. ఇంతకుముందు పంతులు సామ్ అంటున్నాడు ఇక్కడ కళ్యాణోత్సవంకి జనవరిలో ఫిబ్రవరిలో ఏదో అవుతుందంట పండుగ. ఆ పండుగకు 2 లక్షల పబ్లిక్ వస్తారు అంటున్నారు. అదేం జాతరన్న? రేణుకాచార్య జయంతి. అయ్యో మాకు ఎవ్వరు చెప్పకపోతే నేను ఎప్పుడు రాకపోతే ఈ జాతరకు. రేణుకాచార్య జయంతి, రేణుకాచార్య అని ఇది ఒక పీఠము, రంభాపూర్ పీఠం అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క సోమేశ్వర లింగములకి రేణుకాచార్య ఉద్భవించి 20,000 సంవత్సరాల క్రితము ఆయన దేశ సంచారం చేసి 5 ఒక కలర్ల జెండా పట్టుకొని 5 పీఠాలను వీరశైవ ధర్మానికి మనం అందరం కూడా మానవులంతా సమానమే, అందరూ వీరశైవుని కొలవాలి, కులాలు మతాలకు అతీతంగా ఆ రోజులలో ఆయన ఒక ప్రచారరథం తీసుకొని ప్రచారం చేసుకుంటూ తిరిగాడు పాదయాత్ర. అక్కడ రంభాపూర్లో ఒక పీఠం ఏర్పాటు చేశాడు. ఆ పీఠాన్ని రంభాపూర్లో ఇప్పుడు కూడా ఆయన పీఠంలోనే ఉంటాడు. ఆయన వారసత్వంగా పీఠం వేసారు. ఆ పీఠాధిపతి ఇప్పుడు ఉంటాడు. ఇది మొదటి పీఠము. సెకండ్ పీఠం కేదార్నాథ్, ఉజ్జయిని 3వ పీఠము, 4వ పీఠము శ్రీశైలము, 5వ పీఠం కాశీ. ఈ 5 పీఠాలకు వీరశైవ ధర్మానికి 5 జగద్గురువులు ఉంటారు. ప్రస్తుతం ఇది మొదటి పీఠంగా రంభాపురి పీఠము కొలన్పాక. ఈ కొలన్పాకలోనే జన్మించాడు. రంభాపురి పీఠము కొలన్పాకలో రేణుకాచార్యులు జన్మించాడు. ఆ లింగములకెళ్ళి ఉద్భవించాడు. స్వామి చూపించిండు ఆడికి ఇట్లా ఇట్లా ఒక లైన్ గీత గీసినట్టు మళ్ళీ అతుక్కున్నట్టుగా అది ఉన్నది చూపించిండు. అన్న నాకు ఈ ఊరు ముచ్చట ఒకటి తెలియదు. మాకు కొలన్పాక అనగానే స్కూల్లో చిరపొరలను మా ఊళ్ళకేసి పంపించి కొలన్పాక జైనమందిరం చూసి రాపోండి, కొలన్పాక జైనమందిరం చూసి రావాలని పంపుదురు అని ఎరక. కానీ కొలన్పాకలో సోమేశ్వర ఆలయం ఉన్నది, ఇంత పెద్ద ఏమంటారు ఇట్లా స్వయంభూ లింగము ఇది, దీనికి ఇంత పెద్ద చరిత్ర ఉన్నది, 5 లింగాలలో ఇది మొదటిది. ఈ ముచ్చట ఎవ్వరు చెప్పలేరన్నా? ఇక్కడ ఫస్ట్ చాళుక్యుల పరిపాలన నుంచి ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. అంతకుముందు రేణుకాచార్యులు 20,000 సంవత్సరాల కింద జన్మించి గర్భగుడి ఉన్నా కూడా చాళుక్యులు 10-11 శతాబ్దంలోనే చాళుక్యులు ఇక్కడ రాజధాని చాళుక్యులకు. ఇది బింబావతి పట్టణంగా విగజిల్లింది. ఇది ఎటు మళ్ళీ తర్వాత పంచకోశపట్నం కూడా అంటారు దీన్ని. ఎటు 25 కిలోమీటర్ల ఒక విస్తీర్ణంలో ఉన్నటువంటి టౌన్ ఇది పట్నము. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కాకతీయుల పరిపాలన వరకు చాళుక్యుల పరిపాలన జరిగింది. 15-16 వాళ్ళు కాకతీయులు చేసిర్రు. అప్పటి వరకు చాళుక్యుల పరిపాలన చేసిర్రు. ఇది మొదటి రాజధాని విలేజ్. ఈ టెంపుల్ను బేస్ చేసుకునే రాజధానిగా వాళ్ళు ఇక్కడ చేసిర్రు. ఆ రాజధాని టెంపుల్ అయిపోయిన తర్వాత కాకతీయులకు సెకండ్ రాజధానిగా ఉన్నది. ఈ టెంపుల్ మొత్తంలో ఎక్కడ ఈ విలేజ్లో ఈ పంచకోశపట్నంలో ఎక్కడ మనం తవ్వకాలు జరిపినా కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా వెళ్ళినాయి. ఏంటంటే ఎక్కడైనా శాసనాలు కానీ రాజులు పరిపాలించిన శాసనాలు విగ్రహాలు ఆ యొక్క స్థపతి ఎవరైతే ఈ చెక్కిన విగ్రహాలు చెక్కినటువంటి వారు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విగ్రహాలు చెక్కడం జరిగింది. వాటికే ఈ చరిత్రను అధ్యయడానికి 1964లో ఇక్కడ ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మొదటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ఈ టెంపుల్ ముందు ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ఇప్పుడు ఆర్కాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఆర్కాలజీ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. ఈ మ్యూజియాన్ని ఆర్కాలజీ వాళ్ళు ఈ టెంపుల్లోకి వెళ్ళి తీసి పక్కకు మ్యూజియం కడితే ఇదంతా టెంపుల్ ఆధ్వర్యంలోకి వస్తుంది. టెంపుల్ అప్పుడు మరి డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అది మేము ప్రతిసారి చెప్పినాము. నేను గతంలో 5 సంవత్సరాలు మరి 2013 నుంచి 18 వరకు నేను సర్పంచ్గా ఉన్నాను. ఈ టెంపుల్ గురించి మరి దత్తాత్రేయ గారిని అడాప్షన్ కూడా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్లు కూడా దీన్ని ప్రయత్నం చేశాము డెవలప్ చేయాలని టూరిజం కదా. ఇది ప్రస్తుతం నడుస్తున్నది. మొన్న ఒక 2 కోట్ల రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతము ఇంకా డెవలప్ చేయాలని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా దీన్ని డెవలప్ చేసి దీన్ని మరి ఒక ప్రజలకు అందుబాటులో ఉండేతంగా టూరిజంగా ప్రకటించాలని చెప్పేసి ఎండోమెంట్లో కూడా దీన్ని చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. జరగాలని చెప్పేసి గవర్నమెంట్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క సంపద చాలా ఏ రాజులు ఎప్పుడు పరిపాలన చేసిరు వాళ్ళు చేసినటువంటి పరిపాలన గురించి ప్రతి ఒక్క శాసనము ఈ మ్యూజియంలో ఉన్నవు. ఇక్కడ ఏదొకటి కూడా డూబు కాదు. ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు వీరశైవాన్ని ధర్వాలని చెప్పేసి ఆ వీరశైవ ధర్మాన్ని పాటించాలని చెప్పేసి అన్ని కులాల వారు కూడా ఎవరి మఠం వాళ్ళు కట్టించారు కాకతీయులు. అక్కడ శివలింగాన్ని వాళ్ళందరూ పూజ చేసుకోవడానికి ఎవరి కులం వాళ్ళు అదే
ఇప్పుడు అన్ని కులాల వారు కూడా చైతన్యమై కొన్ని మఠాలను కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకొని వాళ్ళ గుళ్ళను ఎక్కడైతుందో కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పూజలు చేయించుకునేటువంటి శివరాత్రికి వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీని చరిత్ర చాలా 5 పీఠాలకు మొదటి పీఠమైనటువంటి కొలనుపాకనే కొంచెం డెవలప్మెంట్ లేదు. కాకపోతే కేదార్నాథ్ కానీ, ఉజ్జయిని కానీ, శ్రీశైలం కానీ, కాశీ కానీ అవి కొన్ని చాలా డెవలప్మెంట్ అయిపోయినాయి. ఇది ఎక్కడ ఉందో ఇది ఏందో కూడా తెలియదు. నిజానికి ఇదే మొదటి పీఠం. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కొలనుపాకను దర్శించుకునేటువంటి పరిస్థితి ప్రతి వాళ్ళు జగద్గురువులు కానీ అక్కడ ఈ వీరశైవానికి సంబంధించిన వాళ్ళు కానీ కర్ణాటక కానీ వాళ్ళు అందుకే ఇక్కడికి ఇది మొదటి పీఠము, ఈ గురువు పుట్టిన స్థలం అని చెప్పేసి ఇక్కడికి ఎక్కువ భక్తులు రావడానికి వస్తుంటారు, వచ్చి పోయి దర్శనం చేసుకొని పోతుంటారు. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా హిస్టారికల్ ప్లేస్ టెంపుల్. ఇక్కడ ఏది ఉన్నా కూడా ఈ టెంపుల్కు ప్రతి శివలింగానికి ప్రతిరూపమైన అటువంటిదే ఈ కొలనుపాక. శివుడు జన్మించిండు అంటే కొలనుపాకలోనే అనడానికి మీరు ఇప్పుడు లోపల చూసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహములకి వెళ్ళి జన్మించిన రేణుకాచార్యుడు ఒక శివలింగములకి వెళ్ళి పుట్టిండు అంటే శివుడు ప్రత్యేకంగా ఈ కొలనుపాకలో ఉన్నట్టే అనేది జనం భావిస్తారు. అలా ఆ విధంగా కోరికలు కూడా తీర్చడానికి జనం కూడా పబ్లిక్ వస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఎక్కువ సౌకర్యాలు లేక దీని డెవలప్మెంట్ లేక ఇబ్బందులో పడుతున్నారు. దానికి మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా ఊరు అఖిలపక్షం నుంచి కానీ మా ఊరు అన్ని రాజకీయ పార్టీల నుంచి కానీ ఊరు ప్రజలు కూడా మొన్న వచ్చిన గవర్నర్ కూడా పత్రాలు ఇవ్వడము, ప్రధానమంత్రి దాకా ముఖ్యమంత్రి నుంచి మేము ఎప్పటికీ చెప్తూనే ఉన్నాం. ఇంతవరకు అయితే కొంచెమే డెవలప్మెంట్ జరిగింది, ఇంకా జరగాలని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడు చూసింది వేరు కొలనుపాక, ఇప్పుడు చూసిన కొలనుపాక వేరు. అప్పుడైతే మామూలుగా ఒక గ్రామంలో ఉంటుండేనన్న నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు. ఇప్పుడు చూస్తే కొలనుపాక పెద్దగా ఉన్నది. అట్లనే గుళ్ళు కూడా ఇంత గిట్ల మంచిగా లేకుండే అప్పుడు. ఇప్పుడు జర మంచిగా అయినాయి, అన్ని మండపం లెక్క కట్టిండ్రు. స్వామి ఇవి ఏమంటారన్నా ఈ మండపాలు, ఇదంతా మ్యూజియం అంటారు. ఆ ఏ రాజులు పరిపాలన చేసినా ఇప్పుడు ఆ విగ్రహాలు చెక్కిర్రు ఏంది అని మళ్ళీ కొన్ని శాసనాల మీద వాళ్ళు కన్నడంలోనే ఉంది, కన్నడంలో మరాఠీలో ఉన్నది, సంస్కృతంలో కన్నడంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి బుక్కులు ఎట్టి కూడా ఉన్నది దానికి. అందులో ఏముంది ఏంది అనేది అవన్నీ ముచ్చట్లు రాసి ఉన్నాయి. కాబట్టి చాలా పవిత్రమైన గుడి ఇది. పంచలింగాలలో మొట్టమొదటి గుడి ఇది కాబట్టి దీనికి చాలా పవిత్రత ఉన్నది, చాలా విశిష్టత ఉన్నది, ప్రాముఖ్యం ఉన్నది. కాబట్టి ఈ గుడిని గురించి గిట్లా పట్టించుకోవాలి అని గంగుల శ్రీనివాస్ అన్న చెప్తున్నారు. ఇంకొక యువతల బంధుకు పోయి ఇంకా ఈ మ్యూజియం గిట్లా చూడలేదు నేను. పోయే మొదలు దేవుని దండం పెట్టుకోవాలని దండం పెట్టుకున్నా కదా, దేవునికి దండం పెట్టుకున్నాం. మ్యూజియం గిట్లా చూస్తాం పండుగ. గుళ్ళకెంచి బయటకు వస్తే ఇక్కడ ఒక మండపం ఉన్నది. అన్నకి మండపం గురించి ఒక ముచ్చట చెప్పు. ఇది ఎప్పటిది? ఇది చాళుక్యుల టైంలో. ఇది చాళుక్యుల టైంలోనే ఈ ప్రమాణ మండపం అంటారు. ఇది మనకి ఇప్పుడు కోర్టులో ఎట్లా ప్రమాణము రాజుల పరిపాలనలో ప్రమాణ మండపంగా దీన్ని 2 లింగాలు ఉంటాయి లోపల. ఆ 2 లింగాల దగ్గర ఏర్పాటు చేసి దీన్ని ప్రమాణ మండపంగా నిర్మాణం చేసిర్రు. ఇది కాకతీయుల టైం కానీ చాళుక్యుల టైంలో కానీ దీన్ని ప్రమాణ మండపం అని పిలిచేవాళ్ళు. ఈ ప్రమాణ మండపం ముందట ఆ రాజుల పరిపాలనలో దీన్ని వాడుకునేది. ఇక్కడ పవర్ఫుల్గా ఎవరైనా ప్రమాణం చేయడానికి ఎవరు కూడా సాహసించడానికి పరిస్థితులు ఉండేవి కాదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు వీడు అది కానీ లేకుంటే ఏదైనా అబద్ధం ఉండే నిజం చెప్పాలన్నా కూడా ఇక్కడ ప్రమాణం చేపించి నిజాలు చెప్పి. అంటే ఇప్పుడు మనకు ఊళ్ళల్లో ఇట్లా ఏమన్నా అబద్ధాలు ఆడి నేను చేసింది అట్లాంటివి ఉంటే కూడా కాకతీయులు చాళుక్యుల టైంలో ఇది చేసి అట్లా ప్రమాణ మండపంగా దీన్ని వాళ్ళు కట్టించినటువంటి మండపం. ఇది ఒక ప్రమాణ మండపము. మనకు ఊర్లలో ఎట్లా హనుమాన్లకు ఎక్కుమంటారో అట్లా చెప్పేదంట. మంచిగా ఉన్నది. ఆడికెంచి చూస్తే ఇటు, ఈడికెంచి చూస్తే అటు. అన్న నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. గుడి అంతా ఇంత మీదకున్నది, ఈ మండపం ఎందుకు కిందికి కట్టిండ్రు? అంటే అప్పుడు ఉన్నప్పుడు ఈ మండపం అనేది ముందు ఉండేది, పైకి ఉండేది. ఇప్పుడు ఇది మట్టి పోయడం వల్ల భూమి కాలక్రమేణా అది డౌన్ అయిపోయింది, ఇది లేచిపోయింది. అది హైట్ ఉన్నంతా తగ్గించిపోయింది. నిజానికి ఈ మండపంని చూస్తే ముద్దుగా అనిపిస్తున్నది. ప్రమాణం చేసి చెప్పేటటువంటి ముచ్చట ఏదైతే ఉంటుందో అది ఈ మండపము. ఈ మండపంని ప్రమాణ మండపం అంటారంట.
ఈ మండపం చూసిన తర్వాత ఇంకొక ముచ్చట కూడా యాదకి వచ్చిందన్న. ఇప్పుడు రాజులు వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు 200-300 కింద సంవత్సరాల కిందట అయితే మన తాతల తండ్రులు వాళ్ళంతా ఉంటుండ్రి. ఎప్పుడన్నా ఈ ఊరు ముచ్చట్లు కానీ రాజుల ముచ్చట్లు కానీ ఎవరైనా చెప్దురా మీకు చిన్నగా ఉన్నప్పుడు? అదే అవన్నీ శాసనాలలో ఉన్నాయి. ఇది ప్రమాణ మండపంగా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వారసత్వంగా వచ్చినటువంటిదే ఇది ఈ టెంపుల్. కూసుకున్న అయ్యా ఏమన్నది పాటు ఇవి రాళ్ళే ఇవి కాదు అవి కాదు అని ఎవరన్నా వచ్చి ఆడ కూర్చొని దాని మీద సిగరెట్లు తాగుడు, లేకపోతే అటు ఇటు ఆడుకున్నాడు, పోరలు గుంజలు అని ఎగురుకుంటూ దుంకుకుంటూ ఆడుతారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇవి మామూలువి కాదు, ఇవి చాలా పురాతనమైనవి, చాలా విలువైనవి. కాబట్టి 3 నెలలు లోపలికి పంపించుడే. మొత్తం గుడి చుట్టుముట్టు అంతా తిరిగినాక చాలా మంచిగా అనిపించింది. ఒక దిక్కు గుడి అందంగా ఉన్నది, గుడి చాలా పెద్దది, చాలా ప్రాముఖ్యం ఉన్నది. అసలు గుడిలా మళ్ళా చాళుక్యుల కాలం నాటివి, మళ్ళీ కాకతీయుల కాలం నాటివి మస్తు విగ్రహాలు, అంటే శిల్పాలు ఉంటాయి కదా, ఆ కాలం నాటి విగ్రహాలు అవన్నిటిని చూస్తే మంచిగా అనిపించింది. ఇగో ఈ మండపం ఇట్లా ఎంత బాగున్నది చూడండి. ఈ రాళ్ళు ఇప్పటి కాదు, చాలా పాత రాళ్ళు. జమానా గుడి ఇది 1000 సంవత్సరాల కిందటి గుడి. మళ్ళీ కొంచెం రిపేర్లు చేస్తున్నారని చెప్పిండు కదా పంతులు స్వామి. లోపలికి ఇట్లా ఇంకొక శివుడే ఉన్నాడు, మంచిగా ఉన్నది. కొలన్పాక సోమేశ్వర ఆలయము, అట్లనే కొలన్పాక సోమేశ్వర ఆలయం పక్కకు ఉన్నటువంటి మ్యూజియం, అంటే ముందు భాగంలోనే ఉంటుంది మ్యూజియము. ఇవన్నీ చూసినాం కదా, మంచిగా అనిపించినాయి కదా. నాకైతే వీడికించి రావాలని అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తుంది, చల్లగా ఉన్నది ముద్దుగా. వీడికి పొరలను తీసుకొని రావాలి. మన చిన్న పిల్లలు ఉంటారు కదా, చదువుకునే పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మన చరిత్ర, మన సంస్కృతి, మన కట్టుబాట్లు, మనం ఎట్లుంటుండే వెనకటికి, మన శిల్పాలు ఎట్లుంటుండే, ఇవన్నీ మన పిల్లలకి చూపిస్తేనే కదా మన గొప్పతనం ఏంది, మనం ఏమంటారు, మన హిందువుల గొప్పతనం ఏంది, మన వెనకటోళ్ళ గొప్పతనం ఏంది, మన వెనకటోళ్ళకి ఎన్ని ముచ్చట్లు తెలుసు, ఇవన్నీ చేసేది. కాబట్టి పిల్లల్ని అందరిని తీసుకొని ముద్దుగా రండి, దర్శనం చేసుకోండి. దేవునికి వచ్చేది ఎట్లా కార్తీక మాసం మస్తు జరుగుంటుందంట. పిల్లల్ని తీసుకొని వచ్చి మంచిగా వాళ్ళని చూపించుకొని అంతా చేసుకొని ఇంత టిఫిన్ డబ్బా పట్టుకొచ్చుకోండి, పులిగోరన పెరగనమా పట్టుకొని వచ్చేస్తే తినేసి పోవచ్చు నిమ్మలంగా. ఇంకొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శనార్థులు.